అవుతుంది మాట్లాడండి. గంటలో శివస్వామి చెప్పడము, మేము మీ దగ్గరికి రావడము, ప్రత్యక్షంగా కొన్ని చూశాను దేవాలయంలో. శివస్వామి అందరం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆయన పేరు చెప్పగానే ఆటోమేటిక్గా అక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ అనేది గొప్పగా వచ్చింది. ఆ క్షణమే అనుకున్నాను. వచ్చిన తర్వాత శివస్వామి ఒకటే పట్టుబడి, గురువుగారు మా గురువుగారు ఏదో రకంగా చేద్దాం. ఎందుకంటే సమాజంలో ఎంతోమంది సేవ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ అతి తక్కువ సమయంలో 1 రోజు 2 రోజుల్లో ఆయన గురించి తెలుసుకొని పూర్తిగా విశ్లేషించిన తర్వాతనే వారికి సమయమైనటువంటి ఒక విలువైనటువంటి ఒక గౌరవము, గుర్తింపు రావాలని సమాజంలో ఈ యొక్క యూనివర్సిటీ వాళ్ళకి చెప్పడం, వారి గురించి వారు మాట్లాడకుండా ఆయనకి ఎంపిక చేయడం, ఒక డాక్టరేట్ అవార్డు ఎంపిక చేయాలి, సెలెక్షన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు అంత ఈజీగా చేయరు. వారి యొక్క డీటెయిల్స్ తీసుకొని వారికి ఉన్నటువంటి పరిమితులు ఎలాంటివి, వారు ఎలాంటి వ్యక్తి, వారికి ఏమైనా పోలీస్ కేసులు ఉన్నాయన్నీ పూర్తిగా విశ్లేషించిన తర్వాతనే ఓకే చేశారు, లేదంటే. కానీ వారి యొక్క సేవాభావంతో వారు నమ్ముకున్నటువంటి అనుకున్నాలు ఆ యొక్క పరమేశ్వరుడి దయ వల్ల మాత్రం ఒక క్షణములో, ఒక నిమిషంలో వారిని అప్రూవల్ చేయడము, ఈ అవార్డుకు ఎంపిక చేయడము నిజంగా అభినందనీయం. మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు మునుముందు ఇంకా ఎన్నో చేయాలని, ఇలాంటి గుర్తింపులు ఇంకా ప్రపంచవ్యాప్తంగా రావాలని నేను హృదయపూర్వకంగా అన్నపూర్ణాదేవిని పరమేశ్వరుని కోరుకుంటా ఉన్నాను. ఇదే కాదండి, అంటే మీకు తెలిసిన సర్వీస్ అది సార్.